అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ అంటే వేడే కాదండి, మధురం కూడా. అండ్ నథింగ్ డిఫైన్స్ ద సీజన్ బెటర్ దెన్ ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఆకర్షిస్తుంది ఈ పండు, మన ఫేవరెట్ మ్యాంగో. రసాలు, పండ్లు అండ్ వాట్ నాట్. చిన్నప్పుడు సమ్మర్ జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది మామిడి పండు. వెదర్ అది చిల్డ్ జ్యూస్ కానివ్వండి, ఆర్ హోమ్ మేడ్ మామిడి తాండ్ర కానివ్వండి, లేదా మ్యాంగో ఐస్ క్రీమ్ అయి ఉండొచ్చు. మ్యాంగో మ్యాజిక్ ఈస్ ఎవ్రీవేర్. Let's get started and explore 3 delicious mango recipes you can make right at home. ముందుగా మనందరికీ ఇష్టమైంది, సింపుల్గా తయారయ్యేది మ్యాంగో జ్యూస్. సో నేను ఇక్కడైతే 3 మ్యాంగోస్ తీసుకున్నా. మరీ పండు కాదు, మరీ కచ్చా కాదు, మిడిల్లో ఉన్నది తీసుకున్నా. సో దట్ ఇట్ విల్ బి గుడ్. దాన్ని పీల్ చేసేసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నా. అండ్ దాంట్లోకి కొంచెం షుగర్ అండ్ మిల్క్ యాడ్ చేసుకున్నా. మిల్క్ లేకపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడైతే మిల్క్ యాడ్ చేసుకున్నాం. మామిడి పండు ఒకవేళ తీయగా ఉన్నదనుకోండి, షుగర్ లైట్గానే వేసుకుంటే బెటర్, ఆర్ షుగర్ వేసుకోకున్నా పర్లేదు. దెన్ బ్లెండర్లో మిక్స్ చేసుకుంటే అయిపోద్ది. ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టి చల్లగా అలా గ్లాస్లోకి తీసుకొని తాగితే చూడండి, వాహ్. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మ్యాంగో తాండ్రా. మన చైల్డ్హుడ్లో ఫుల్ తింటుండే కొనుక్కొని. సో ఇంట్లో కూడా ఒక్కసారి ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేసా, బట్ పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ మ్యాంగో జ్యూస్ ఉంటే సరిపోద్ది. మ్యాంగో జ్యూస్ ఒక బౌల్లో తీసుకొని 5 to 10 minutes స్టవ్ మీద హీట్ చేసుకోండి. దాంట్లో కొంచెం షుగర్, కొంచెం ఇలాచీ యాడ్ చేసుకొని హీట్ తగ్గాక స్టీల్ ప్లేట్స్లో థిన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ తాంబూలం ఇంకా ప్లేట్లో కొంచెం గీ యాడ్ చేసి స్ప్రెడ్ చేశాను, సో దట్ ఇట్ వోంట్ స్టిక్. దీన్ని 2 days ప్రాపర్ సన్ డ్రై చేయాలి. ఈ ఎండబెట్టడమే పెద్ద ప్రాసెస్ అన్నిటికంటే. ఆ స్వీట్ స్మెల్కి చీమలు, ఈగలు వస్తాయి. సో మనం దాన్ని కేర్ఫుల్గా చూడాలి. అండ్ ప్లేట్స్ పైన సన్నటి నెట్ క్లాత్ వేసుకుంటే బెటర్, ఎందుకంటే చిన్న డస్ట్ పార్టికల్స్ పడతాయి. సో మనకి హైజీనిక్గా కావాలి అని అనుకుంటే నెట్ క్లాత్ వేసుకుంటేనే బెటర్. చాలా పేషెన్స్ కావాలి, బట్ బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా. ముడితే జెల్ లాగానే ఉంది, అయిందో లేదో అనుకున్నా. బట్ ట్రై చేసి చూద్దామని చూస్తే ఎంత బాగా వచ్చిందో. డ్రై అయ్యాక మనం కేర్ఫుల్గా మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి. రోల్స్ చేసుకోవచ్చు, ఆర్ రెక్టాంగిల్ షేప్స్లో కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడైనా తినొచ్చు. పిల్లలకి హెల్తీ స్నాక్ కావాలంటే ఇది బెస్ట్. లాస్ట్ రెసిపీ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాంగో ఐస్ క్రీమ్. దీనికి మిల్క్ టాప్ లేయర్ అంటే మలాయి లాగా వస్తుంది కదా, సో నేను అది తీసుకున్నా. అండ్ దీంతో పాటు ఇలాచీ పౌడర్, కొంచెం మిల్క్. సేమ్ మ్యాంగో జ్యూస్లో మిల్క్ వేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని ఆ మలాయి అనేది వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఆ మ్యాంగో ప్యూరీ ఉంటుంది కదా, దాన్ని టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ 6 to 8 hours అలా పెట్టుకుంటే బాగా వస్తుంది. తర్వాత మ్యాంగో స్కూప్ అనేది మనకు వచ్చేస్తుంది. ఎంజాయ్. సో ఇవి 3 delicious mango recipes which I tried. Please do like, share, comment and subscribe to the channel for more information. Thank you so much for watching.